కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కారురా నాయన, గుర్తుపెట్టుకో. మీ అయ్యకున్న పలుకుబడి పేరు మీద, మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు, ఎమ్మెల్యేని చేసిండు, మీ చెల్లెను ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండు. కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు. ఏండ్ల తరబడి కొట్లాడినా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావట్లే. ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ ప్రజల రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు. ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటుంటే కబడ్దారు. ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి. మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు. నేను అంటున్న కేసీఆర్ అంటోడు ఇంకొక 4-5 సంవత్సరాల కన్నా బయటకు వెళ్తాడు, 60 నాకు అర్థం కాదు. చెప్తారా? ఎవడని చెప్పగలుగుతాడా? వస్తాడు, సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు. ఎవడు? కేటీఆరే. మా అయ్యను, మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు. ఆయన మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు. అంత బలుపుతో, అహంతో ప్రశ్నిస్తున్నాడు. నేను అంటున్నా, మీ అయ్యని అడుగు. రేవంత్ రెడ్డి బలమేందో నేల గరుచుకొని పడ్డాడు ఫామ్ హౌస్లో. కాబట్టి పిచ్చి కూతలు మానుకొని ప్రజల కోసం కొట్టాడండి. ఎస్, మీరు అంటున్నారు కదా రైతు రుణమాఫీకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎట్లా రావాలనేది కొట్లాడండి. మూసీ కొరకు ఇలా అంటున్నాం. మీరు తయారు చేసిన మినిట్సే కదా, కేటీఆరే కదా దానికి. కేటీఆరే 6 మీటింగ్లు పెట్టిండు. ఆ సారాంశమే ఈరోజు పూర్తిగా మేము దాన్ని రిజనోవేట్ చేయడానికి తీసుకున్న చర్యలు. మూసీ కడుపులో క్యాన్సర్గా ఉంది హైదరాబాద్. దాన్ని కడిగేందుకు ముఖ్యమంత్రి గారు ఇలా ఒక చర్యలు తీసుకుంటుంటే కూలగొడుతుంటాను అంటాడు. మూసీ మీద ఒక్కటి కూడా ఈరోజు రాలే. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ అక్రమాలకు నువ్వే కారకును అని మేము ఆరోపిస్తున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో. నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో 2 సంవత్సరాల నుంచి గోవా లేదు, నేపాల్ లేదు, శ్రీలంక లేదు, థాయిలాండ్ లేదు, ఎక్కడ లేదు. అందరూ హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్షార్హునివి. ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.